హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి శారీ తోటి లాంగ్ ఫ్రాక్ని ఏ విధంగా కట్ చేసుకుని కుట్టాలో తెలుసుకుందాం విత్ సింపుల్ నెక్ డిజైన్ తోటి. దీనికోసం నేను ఒక శారీ తీసుకున్నానండి. అలాగే ఇక్కడ నేను చూపించబోయే ఈ లాంగ్ ఫ్రాక్ వచ్చేసి టీనేజ్ గర్ల్స్ కంటే 16 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ వరకు సరిపోతుంది. అలాగే కొంచెము ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైనా సరే, సన్నగా ఉన్న వాళ్ళకి ఈ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు వచ్చేసి ఎలా కట్ చేసుకుని కుట్టాలో చూసేద్దాం. ఈ శారీ ఎలా ఉందో చూపిస్తున్నానండి. నేను ఇప్పుడు చూపించింది వచ్చేసి పళ్ళు. అది దీనిలో వచ్చేసి బ్లౌజ్ ఇంకా తీయలేదు. బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లో వచ్చింది. ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది అనమాట. 2 సైడ్స్ రెండు వైపులా బార్డర్స్ వచ్చేసి ఒక 2 మీటర్స్ వరకు ప్లెయిన్గా ఇచ్చేస్తున్నారు. కాబట్టి ప్లెయిన్గా ఇచ్చిన వరకు నేను సపరేట్ కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ప్లెయిన్గా వచ్చిన క్లాత్ తోటి మనం బాడీకి, స్లీవ్స్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. అంటే లాంగ్ ఫ్రాక్కి కొంచెం సగం ప్లెయిన్గా సగం డిజైన్ వస్తే బాగుండదు. కాబట్టి ఈ ప్లెయిన్గా వచ్చినంత వరకు నేను కట్ చేస్తున్నాను. ఒకవేళ మీకు ప్లెయిన్గా రాకుండా మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ వచ్చింది అని అనిపిస్తే అట్లా శారీ నుంచి ఒక 3 మీటర్స్ క్లాత్ని కట్ చేసుకోండి లాంగ్ ఫ్రాక్ యొక్క బాటమ్ కోసము. ఇక్కడైతే ప్లెయిన్గా వచ్చిన క్లాత్ని ఇట్లా నేను కట్ చేశాను కదా, దీన్ని ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఈ క్లాత్ నుంచి బాడీని ఎలా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఓకే, ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి మిగిలిన క్లాత్, ఇక్కడ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కదా, ఒకవైపున పళ్ళు ఉంది. ఈ పళ్ళును కూడా నేను సపరేట్ చేసేస్తున్నాను. అంటే శారీలో డిజైన్కి పళ్ళు డిజైన్కి కొంచెము డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా, కాబట్టి ఈ పళ్ళు వరకు కూడా సపరేట్ చేసేస్తున్నాను. ఇక్కడ వరకు కట్ చేస్తున్నానండి. మిగిలిన క్లాత్ని మనము బాటమ్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బాటమ్ కోసం ఎంత క్లాత్ ఉంది అనేది కూడా చూపిస్తాను. అలాగే మీరు ఆల్ ఓవర్ డిజైన్ ఉన్నప్పుడు ఇట్లా నేను చూపిస్తున్న విధంగా చింపేయకూడదండి, కట్ చేసుకోవాలి. అంటే బుటాస్ ఉన్నప్పుడు కత్తెరతో కట్ చేసుకోవాలన్నమాట, చింపకూడదు. ప్లెయిన్గా ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ నేను చూపించిన విధంగా చింపాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ పళ్ళుని కూడా సపరేట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కావాలి అనుకుంటే పళ్ళుని బాడీకి కూడా యూస్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను బాడీకి ప్లెయిన్ వేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి మనము స్టార్టింగ్లో విత్ బ్లౌజ్ తోటి శారీ ఉంది కాబట్టి స్టార్టింగ్ ప్లెయిన్గా ఉన్నంత వరకు క్లాత్ని తీసేసాను. అలాగే ఇంకొక చివరన పళ్ళుని కూడా తీసేసాను కదా, మిగిలినటువంటి క్లాత్ ఎంత ఉంది అనేది చూపిస్తున్నాను. చూడండి ఇక్కడికి వచ్చేసి 1 మీటర్ క్లాత్ అయ్యింది. 100 పాయింట్స్ ఉంది కదా, ఇక్కడికి 1 మీటరు. మళ్ళీ టేప్ని ఇక్కడి నుంచి మెజర్ చేసుకోవాలి. అంటే దగ్గర ఒక 3 మీటర్స్ క్లాత్ తీసుకుంటే మనకి ప్లీట్స్ అనేటివి మంచిగా వస్తాయన్నమాట. ఇక్కడికి 2 మీటర్స్ వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ చూస్తున్నాను. చూడండి ఇక్కడికి 3 మీటర్స్ క్లాత్ అయితే వచ్చేసింది. ఓకే, 3 మీటర్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 10 పాయింట్స్ అట్లా ఎక్కువ వచ్చిందండి. ఇదేం ఇబ్బంది ఏం లేదు, ఒక 30 పాయింట్స్ వరకు ఎక్స్ట్రాగానే ఉంది. 3 మీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ క్లాత్ని కూడా పక్కన పెట్టేసుకున్నాం కదా, మీకు బాటమ్ని తర్వాత ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. బాటమ్ కోసం వచ్చేసి 2 మీటర్స్ లైనింగ్ తీసుకోవాలి, బాడీ కోసం 1 మీటర్ లైనింగ్ తీసుకోవాలి. అలాగే స్టార్టింగ్లో ప్లెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా శారీ నుంచి, ఈ క్లాత్ నుంచి ఒక 1 మీటర్ క్లాత్ని సపరేట్ చేసుకుంటానండి. అంటే బాడీ కోసం అనమాట. బాడీ కోసం ఒక 1 మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. ఈ 1 మీటర్ క్లాత్లోనే మనకి 3/4 హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి. మీకు సరిపోదు అనిపిస్తే ఇంకాస్త ఎక్కువ క్లాత్ అయినా తీసుకోవచ్చు. మిగిలిన క్లాత్ని పక్కన పెట్టేసి ఈ 1 మీటర్ క్లాత్ని కూడా ఫోల్డ్ చేసుకుని పక్కన ఉంచేసుకుని ఫస్ట్ బాడీ యొక్క లైనింగ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా 1 మీటర్ క్లాత్ని పక్కన పెట్టుకున్నాను కదా, ఇక్కడ వచ్చేసి బాటమ్ కోసం 2 మీటర్స్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను, బాడీ కోసం 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ ఈ బాడీ కోసం తీసుకున్న 1 మీటర్ లైనింగ్లో బాడీని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఇట్లా ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్, దీనిని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండేలాగా పెట్టుకున్న తర్వాత క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేయండి. ఇలా కింది వైపుకి ఇలా సగానికి ఫోల్డ్ చేస్తే మీకు ఒకే కటింగ్లో ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా వచ్చేస్తాయి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది వైపుని ఇట్లా ఒక మార్జిన్ వేయండి, క్రాస్ లేకుండా ఉండడం కోసము. ఇప్పుడు ఈ మార్కింగ్ పైన కట్ చేసేయండి. ఓకే అండి, ఫస్ట్ అయితే మనకి ఈ ఫ్రాక్ యొక్క లెంత్ అంటే షోల్డర్ దగ్గర నుంచి ఫ్లోర్ లెంత్ అనమాట, మొత్తం లెంత్ వచ్చేసరికి ఫ్రాక్ యొక్క మొత్తం ఫుల్ లెంత్ 53 ఇంచెస్.
53 ఇంచులండి మొత్తం లాంగ్ లెంత్ వచ్చేసరికి. ఈ 53 ఇంచుల నుంచి మనం బాడీ కోసం 14 ఇంచులు మార్క్ చేసుకోవాలి. 14 ఇంచులకి స్టిచ్చింగ్ కోసం ఇంకొక 1 ఇంచ్ కలుపుకుని 15 ఇంచుల దగ్గరికి ఇట్లా మార్క్ చేసుకోండి క్లాత్ యొక్క ఫోల్డింగ్ వైపు. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 14 ఇంచులండి. 14 ఇంచులు అంటే మనకి క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి 14 ఇంచులలో సగం 7 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి పొడవు మార్కింగ్ని బేస్ చేసుకుంటూ స్ట్రైట్గా, క్రాస్ ఉండకుండా స్ట్రైట్గా ఇట్లా షోల్డర్ని మార్క్ చేయండి 7 ఇంచెస్. ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ పెట్టేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా 7 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఒక లైన్ లాగా డ్రా చేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఈ ఆర్మ్ డౌన్ 7 ఇంచుల దగ్గరకు వచ్చేసరికి ఒక 1/2 ఇంచు తగ్గించేసి 6.5 ఇంచులు మాత్రమే పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా మీకు. పైన షోల్డర్ విడ్త్ వచ్చేసి 7 ఇంచులు పెట్టుకున్నాము. ఆర్మ్ డౌన్ డాట్కి సమానంగా 6.5 ఇంచుల దగ్గరికి మాత్రమే మార్క్ చేసుకుని పైన షోల్డర్ మార్కింగ్ని ఇక్కడ ఈ 6.5 ఇంచుల మార్కింగ్కి కలిపేసేయండి. ఇట్లా కొంచెం లోపలికి మార్క్ చేయడం వల్ల మీకు సుంచులు రాకుండా ఫ్రాక్ నీట్గా ఉంటుంది. బాడీ పార్ట్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట. ఓకే, ఆర్మ్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గరికే పెట్టుకోవాలి. ఈ ఆర్మ్ డౌన్ డాట్ని బేస్ చేసుకుంటూ చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఇక్కడ 33 ఇంచెస్ అండి, 33 ఇంచులు. 33 ఇంచులు ఉంది మనకి. ఈ 33 ఇంచులని 4వ భాగం టేప్ని ఇట్లా 4 సార్లు మడత పెట్టేసేయండి. 4వ భాగం ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం బొద్దుగా ఉండే పిల్లలకైతే 35 ఇంచెస్ 36 ఇంచెస్ అలా చెస్ట్ లూజ్ మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 8.5 ఇంచులు వచ్చిందండి. 33 ఇంచులలో 4వ భాగం. ఈ 8.5 ఇంచులని మనం ఆర్మ్ డౌన్ డాట్ని బేస్ చేసుకుంటూ క్లాత్ యొక్క ఫోల్డింగ్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు, మీకు ఇంకా ఖర్చులు కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 2 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఈ మార్కింగ్ని ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చెస్ట్ లూజ్ మనం ఎగ్జాక్ట్గా 8.5 ఇంచులు పెట్టుకున్నాం కదా. వేస్ట్ లూజ్ వచ్చేసరికి ఇక్కడ నడుము లూజ్ దగ్గరకు వచ్చేసరికి 8.5 ఇంచుల నుంచి ఒక 1/2 ఇంచు తగ్గించేసి 7.5 ఇంచులు మార్క్ చేయండి. స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా 1.5 ఇంచులు మార్క్ చేయండి. మార్క్ చేసిన తర్వాత ఈ మార్కింగ్స్ని ఇలా స్ట్రైట్గా కలిపేసేయండి. చెస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ తగ్గించేసి వేస్ట్ లూజ్ మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ మీకు ఇంకా ఖర్చులు ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఎక్స్ట్రాగా ఇట్లా పెంచుకున్న ఒక 1/2 ఇంచు ఇబ్బంది ఏం లేదు. కొంచెం సైడ్ స్టిచ్చెస్ అనేటివి ఎక్కువ వస్తాయి. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ రౌండ్ కోసం ఈ కార్నర్లో 1.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని ఇట్లా ఆర్మ్ రౌండ్ షేప్ అనేది డ్రా చేసేయండి. అర్థమైంది కదా. చెస్ట్ లూజ్ 8.5 ఇంచులు పెట్టానండి. 8.5 ఇంచుల నుంచి ఒక 1/2 ఇంచ్ తగ్గించేసి 7.5 ఇంచులని నేను వేస్ట్ లూజ్గా మార్క్ చేశాను. ఆర్మ్ రౌండ్ కోసం 1.5 పెట్టాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం షోల్డర్ మార్క్ చేసాం కదా, నెక్ డీప్ అయితే మార్క్ చేయలేదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చేసరికి నేను 3 ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను. ఆర్మ్ డౌన్ లైన్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత నెక్ డీప్ వచ్చేసరికి ఇది బోట్ నెక్ కాబట్టి 3.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఫ్రంట్ బ్యాక్ కూడా రెండు కలిపి 3.5 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఒకవేళ నెక్ కాస్త పైకి కావాలి అనుకుంటే 3 ఇంచుల దగ్గరికే మార్క్ చేసుకోవచ్చు. ఈ మార్కింగ్స్ని ఇట్లా ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకుని జస్ట్ ఇట్లా ఒక రౌండ్ షేప్ అనేది ఇలా ఇచ్చేస్తే సరిపోతుంది. బోట్ నెక్ షేప్లో ఇలా బోట్ నెక్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత ఇది బ్యాక్ ఆర్మ్ రౌండ్ కదా, ఫ్రంట్ పార్ట్కి కాస్త లోపలికి ఒక మార్కింగ్ చేసుకోండి. అంటే ఫ్రంట్ పార్ట్లో లోతు డ్రా చేసుకోవడం కోసం అన్నమాట. ఇలా కొంచెం ఒక 1/2 ఇంచు మాత్రం మార్క్ చేసుకోవాలి, ఎక్కువ మార్క్ చేయకూడదు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ ఆర్మ్ డౌన్ లైన్ ఉంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకుని ఈ నెక్ పాయింట్కి ఇట్లా క్రాస్గా కలిపేసేయండి. ఇప్పుడు ఈ ఎడ్జెస్ కింద సమానంగా పెట్టుకోండి. కింది వైపు నుంచి ఎడ్జెస్ వైపు ఒక 1/2 ఇంచ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుని జస్ట్ ఇట్లా ఒక చిన్న రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ ఫస్ట్ నెక్ని కట్ చేయాలండి. నెక్ కట్ చేసిన తర్వాత షోల్డర్ కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఆర్మ్ రౌండ్ డ్రా చేసాం కదా మనం, ఫస్ట్ దీనిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కింది వైపు క్రాస్ కూడా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఒక పీస్ని కింది వైపు ఉన్న పీస్ని సపరేట్ చేసేసుకుని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కోసం మనం కొంచెం లోపలికి డ్రా చేసాం కదా ఆర్మ్ రౌండ్, దీనిపైన కట్ చేసుకోవాలి.
ఈ బాడీ కట్ చేయడం అయితే అయిపోయిందండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్టు. లోతు కట్ చేసిన దానికి గుర్తుండేలాగా ఇట్లా ఒక మార్కింగ్ చేసేసుకోండి, మళ్ళీ కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం కాబట్టి ఒకేసారి హ్యాండ్స్ కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ని ఈ ఫోల్డింగ్ని మన వైపుకు ఉండేలాగా పెట్టుకుని ఇక్కడ మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ మనకి కస్టమర్ వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ పెట్టమన్నారండి. మనకి లైనింగ్ అంత సరిపోదు. 3/4 హ్యాండ్స్ అంటే కరెక్ట్గా ఒక 14-15 ఇంచులు తీసుకోవాలి. ఇక్కడ మనకి లైనింగ్ అంత లేదు కాబట్టి ఒక 10 ఇంచెస్ వరకు ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుంటే ఒరిజినల్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ పొడవు 10 ఇంచులు మాత్రమే పెడుతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ 10 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ డౌన్ చంక లూజ్ మార్క్ చేసుకుంటాను చూసారా, డౌన్ మార్కింగ్ కోసం 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. ఓకే, అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ చివరన హ్యాండ్ యొక్క లూజు 4.5 ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకోండి. 4.5 లేదా 5 ఇంచెస్ కూడా 5 ఇంచులు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇది సన్నగా ఉండే పిల్లలకి కాబట్టి నేను 4.5 పెట్టాను. కొంచెం బొద్దుగా ఉండే వాళ్ళైతే 5 ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చండి. ఈ డౌన్ 3.5 ఇంచుల మార్కింగ్ దగ్గర స్కేల్ తోటి ఒక లైన్ అయితే డ్రా చేయండి. ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ యొక్క చంక లూజు 6.5 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్, ఎక్స్ట్రాగా స్టిచ్చింగ్ కోసం 1.5 లేదా 2 ఇంచులు పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలిపేసేయండి. ఈ పొడవు మార్కింగ్ దగ్గర 1.5 ఇంచులు స్ట్రైట్ ఉండేలాగా మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి ఇలా హ్యాండ్ రౌండ్ షేప్ అనేది ఈ విధంగా డ్రా చేసేయండి. హ్యాండ్కి ఎప్పుడైనా సరే కొంచెం ఖర్చులు ఎక్కువ ఉండేలాగే కట్ చేసుకోవాలండి. క్లాత్ ఉంటే మాత్రము కొంచెం కట్ చేసుకోవడం కన్నా కొంచెం ఎక్కువగా కట్ చేసుకుంటేనే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. హ్యాండ్ ఫోల్డింగ్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ హ్యాండ్ క్లాత్ని బేస్ చేసుకుంటూ ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. 14 ఇంచులు పొడవు రావాలండి మనకి. ఇది వచ్చేసి 10 ఇంచులే ఉంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ మనము ఇందాక చెప్పాను కదా మీకు, ప్లెయిన్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా మనం, ఈ క్లాత్ తీసుకున్నాను. ఇది ఫస్ట్ ఇట్లా ఒక ఫోల్డింగ్ మీద మాత్రమే ఉందండి. దీనిని ఇలా ఫోల్డ్ చేస్తున్నాను, డబల్ ఫోల్డ్ చేస్తున్నాను. అంటే ఒకేసారి ఇందులో మనకి బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కోసం అన్నమాట. ఇట్లా పెట్టుకునేటప్పుడు లైనింగ్ యొక్క ఫోల్డింగ్ ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేయండి. ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి మనం నెక్ కట్ చేసాం కదా అని ఒరిజినల్ క్లాత్ యొక్క నెక్ కట్ చేయకుండా ఈ సైడ్ అంతా కూడా కట్ చేసేయండి. ఇలాగా ఒరిజినల్ క్లాత్ని కూడా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి మిగిలినటువంటి క్లాత్ తోటి మనం 3/4 హ్యాండ్స్ని ఎట్లా కట్ చేయాలో చూపిద్దాం. ఈ క్లాత్ అయితే మనకి మిగిలిందండి. ఇప్పుడు దీనిని మనం ఇంకొక ఫోల్డింగ్ చేయాలి. ఇలా హ్యాండ్స్కి 4 మడతల మీద రావడం కోసం ఇంకొక ఫోల్డింగ్ ఇలా చేసుకోవాలి. క్లాత్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ యొక్క పొడవు మనకి 14 ఇంచులు అని చెప్పుకున్నాం కదా, 14 ఇంచులకి స్టిచ్చింగ్ కోసం ఇంకొక 1 ఇంచ్ కలుపుకుని 15 ఇంచులు హ్యాండ్ పొడవు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కరెక్ట్గా 15 ఇంచులే ఉంది. ఇలా పొడవు మార్క్ చేసుకున్న తర్వాత మనం ఎలాగో ముందు లైనింగ్ హ్యాండ్ని కట్ చేసి ఉన్నాం కదా, ఈ హ్యాండ్ని మార్కింగ్ దగ్గర ఇలా పెట్టేసేయండి. లైనింగ్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ ఒరిజినల్ క్లాత్ యొక్క ఫోల్డింగ్ రెండు ఒకవైపుకే ఉండేలాగా చూసుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ సైడ్ కొంచెం మార్క్ చేసేసుకుని ఈ లైనింగ్ పీస్ని బేస్ చేసుకుంటూ ఇట్లా కట్ చేసేయండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇట్లా కింది వరకు క్రాస్గా కట్ చేసేయండి. ఈ విధంగా ఫోల్డింగ్ దగ్గర వచ్చేసి ఒక టక్స్ ఇచ్చేసేయండి. ఇలా హ్యాండ్ కటింగ్ వచ్చేసింది కదా, హ్యాండ్ చివరి జాయింట్ చేయడం కోసం ఈ బార్డర్ని 4 మడతల మీద ఫోల్డ్ చేసుకుని హ్యాండ్స్కి సరిపడా కట్ చేసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ చివర బార్డర్ వేసుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు ఇట్లా పెట్టేసుకోండి. హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉంటుందో దానికన్నా కొంచెం ఎక్స్ట్రాగానే మార్క్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇటువైపు ఉన్న ఈ వేస్ట్ని నీట్గా కట్ చేసేసుకుని మార్కింగ్ చేసుకున్న దగ్గరికి బార్డర్ని కట్ చేస్తున్నాను. హ్యాండ్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం బాటమ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తాను. బాటమ్కి కటింగ్ అయితే పెద్ద ఏముండదండి, ఈజీగానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, హ్యాండ్స్ కూడా వచ్చేసాయి కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక శారీలో స్టార్టింగ్లో కట్ చేసుకున్నాం కదా 3 మీటర్స్ క్లాత్ని, ఈ 3 మీటర్స్ క్లాత్ని మనం బాటమ్ కోసం యూస్ చేసుకోవాలి.
దీనికి వచ్చేసి ఫస్ట్ మీరు కింది వైపు ఏది పై వైపు ఏది అనేది చూసుకోవాలి. అంటే కింది వైపు వచ్చేసరికి కొంచెం పెద్ద డిజైను లేదా కొంచెం బార్డర్స్ ఎక్కువగా అట్లా ఉంటాయి కదా, పెద్ద పెద్ద బార్డర్స్ ఉంటాయి. పై వైపున వచ్చేసి ఇట్లా సింగిల్ బార్డర్ ఉన్నప్పుడు ఈ బార్డర్ని మనం కట్ చేసేయాలి. లాంగ్ ఫ్రాక్కి ఇట్లా పై వైపున బార్డర్ ఉంటే బాగుండదు, అంటే ఇది కరెక్ట్గా నడుము దగ్గర వచ్చేస్తుంది కాబట్టి బాగుండదు. అందుకోసం చెప్పేసి నేను ఈ బార్డర్ని అయితే కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన బార్డర్ని మనం ఈ లాంగ్ ఫ్రాక్కి కింది వైపు ఉన్న బార్డర్కి జాయింట్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా మీకు, అంటే 2 బార్డర్స్ లాగా ఉంటుందన్నమాట. పై వైపున బార్డర్ కట్ చేసిన తర్వాత క్లాత్ని నీట్గా నేను ఫోల్డ్ చేసేసానండి. మీకు ఎన్ని ఫోల్డింగ్స్ వీలైతే అన్ని ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకి మొత్తము ఈ ఫ్రాక్ యొక్క లెంత్ 53 ఇంచులు అని చెప్పాను కదా స్టార్టింగ్లో. 53 ఇంచుల నుంచి 14 ఇంచులు మనం బాడీ కోసం పెట్టేసుకున్నాం కాబట్టి మిగిలినటువంటి 39 ఇంచులని మనం బాటమ్ యొక్క లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. అప్పుడు బాటము బాడీ కలిపి మనకి 53 ఇంచెస్ వచ్చేస్తుంది అనమాట. 53 ఇంచులు ఈ 39 ఇంచులు మనం పెట్టాలి కాబట్టి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. అంటే 41 ఇంచులు మనము బాటమ్ యొక్క పొడవుని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 41 ఇంచులకి నాకు కొంచెం ఒక హాఫ్ ఇంచ్ తగ్గిందంతే. ఒకవేళ మీరు ముందు కట్ చేసినటువంటి ఈ బార్డర్ని జాయింట్ చేయాలి, బాటమ్కి కింది వైపున బాగుంటుంది అని అనుకుంటే ఈ బార్డర్తో కలిపి మీరు 41 ఇంచులని ఇట్లా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒకదాని మీదకి ఒకటి పెట్టి పొడవు చూసుకోండి. ఇప్పుడు ఒకసారి ఎగ్జాక్ట్ 39 ఇంచులు స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రా ఒక 2 ఇంచులు కలుపుకుని 41 ఇంచులని కింది వైపు నుంచి ఇట్లా మనం రెండవ బార్డర్ని కూడా పెట్టుకున్న తర్వాత పొడవు మార్కింగ్ చేసుకోవాలి. బాటమ్ యొక్క లెంత్ని మార్క్ చేయాలి. చూడండి ఇక్కడ 41 ఇంచుల దగ్గరికి టేప్ని ఇట్లా పెట్టాను కదా, ఇలా పై వైపుకి వచ్చేసరికి మార్క్ చేసుకోండి టేప్ దగ్గరికి ఇలాగా. ఓకే, ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గరికి స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసుకుని కట్ చేసేసుకుంటే బాటమ్ యొక్క ఒరిజినల్ క్లాత్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి కింది వైపు బార్డర్ని మనం కుట్టుకునేటప్పుడు జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే ఇది వచ్చేసి 3 మీటర్స్ క్లాత్ కదా, మొత్తం ఇది 3 మీటర్స్ క్లాత్ కాబట్టి దీనిని మనం 2 పీసెస్గా కట్ చేద్దాం. అంటే సగానికి, అంటే ఫ్రంట్కి ఒక 1.5 మీటరు, బ్యాక్ సైడ్కి ఒక 1.5 మీటర్ అన్నట్టు మనం కట్ చేసుకున్న 3 మీటర్స్ క్లాత్ని ఒక ఫోల్డింగ్ లాగా ఫోల్డ్ చేసుకుని ఈ ఫోల్డింగ్ దగ్గరికి కట్ చేసుకున్నామంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు వచ్చేస్తుంది. మనకి ఫ్రాక్ కుట్టడం ఈజీ అవుతుంది. మనం ఎప్పుడైనా టైట్ అయినప్పుడు స్టిచ్చెస్ విప్పుకోవాలనుకున్నా కూడా రెండు వైపులా ఓపెన్ ఉంటుంది కాబట్టి మనకి బాగుంటుంది అనమాట. ఎప్పటికైనా కూడా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మనకి బాటమ్ యొక్క ఒరిజినల్ క్లాత్ కూడా కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి బాటమ్ యొక్క లైనింగ్ నేను 2 మీటర్స్ తీసుకున్నానండి. 2 మీటర్స్ అంటే మనం టౌన్లో తీసుకుంటాం కాబట్టి చూడండి ఇట్లా ఒక ఫోల్డింగ్ మీద ఉంది. 2 మీటర్స్ కూడా మనకి మొత్తం ఒకే కటింగ్లో ఉంటుంది కాబట్టి ఈ 2 మీటర్స్ క్లాత్ని ఇట్లా ఒక ఫోల్డ్ చేయండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాటమ్ యొక్క లెంత్ మార్క్ చేసుకోవాలి. బాటమ్ యొక్క ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనము ఎగ్జాక్ట్గా 39 ఇంచులు స్టిచ్చింగ్ కోసం కలిపి 41 ఇంచులు పెట్టుకున్నాం కదా. ఈ 41 ఇంచులకి మనం లైనింగ్ క్లాత్ని ఒక 2 ఇంచెస్ తగ్గించేసి 39 ఇంచులు అలా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నాకు 39 ఇంచులకి ఇంకా ఒక 1 ఇంచ్ క్లాత్ తగ్గిందండి. అంటే 38 ఇంచులు లెంత్ అయితే ఉంది. నో ప్రాబ్లం అండి, లైనింగ్ క్లాత్ కొంచెం తక్కువైనా పొడవు ప్రాబ్లం ఏం లేదు. ఈ క్లాత్ని ఫోల్డింగ్ దగ్గరికి కట్ చేశాను. అంటే ఫ్రంట్కి ఒక పీస్, బ్యాక్ సైడ్కి ఒక పీస్ అన్నట్టు 2 పీసెస్గా కట్ చేశాను. ఇక్కడ నడుము లూజ్ అయితే కట్ చేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఈ లైనింగ్ క్లాత్కి కూడా నడుము దగ్గర చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టేసుకుని జాయింట్ చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది కాబట్టి. ఈ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం బాడీ యొక్క ఫ్రంట్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం బాడీ యొక్క ఒరిజినల్ క్లాత్ తీసుకుని రైట్ సైడ్ కింది వైపు ఉండేలాగా పెట్టండి. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్కి సింపుల్ నెక్ డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఈ శారీకి వచ్చిన బార్డర్స్ని ఇట్లా జాయింట్ చేశాను అనమాట. జాయింట్ చేసి జాయింట్ అనేది క్లాత్కి కింది వైపు ఉండేలాగా పెట్టేసేయండి. ఒరిజినల్ క్లాత్ పైన ఇక్కడ నేను చూపించిన విధంగా పెట్టేసి దీనిపైన లైనింగ్ ఫ్రంట్ పార్ట్ యొక్క లైనింగ్ పెట్టేసేయండి. ఇలా పెట్టేటప్పుడు రెండు వైపులకి కరెక్ట్గా ఉన్నది లేనిది చూసుకోండి. అంటే ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ పీస్ అనేది రెండు వైపులా ఇట్లా సమానంగా వచ్చేలాగా చూసుకుని ఆ తర్వాత నెక్ స్టిచ్ చేయాలి. ఫస్ట్ నెక్ రౌండ్ ఉంటుంది కదా, నెక్ రౌండ్ని స్టిచ్ చేసుకోవాలి.
ఒకవేళ మీరు ఇట్లా డైరెక్ట్గా స్టిచ్ చేయలేము అనుకుంటే పిన్స్ పెట్టుకుని ఆ తర్వాత స్టిచ్ చేసుకోండి, ఈజీగా అయిపోతుంది. ఇట్లా నెక్ రౌండ్ కుట్టేసిన తర్వాత ఈ నెక్ లోపలి వేస్ట్ అనేది లైనింగ్ పీస్తో సమానంగా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత జాగ్రత్తగా చిన్న చిన్నగా టక్స్లు ఇచ్చేసేయండి. నెక్ రౌండ్ అంతా కూడా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేయాలండి, మనం కుట్టిన కుట్టు అనేది కట్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ నెక్ రౌండ్ చుట్టూ లైనింగ్ని కొంచెం ఇట్లా పైన కొంచెం రఫ్ చేసినట్టుగా చేసేసి లైనింగ్ని కింది వైపుకి టర్న్ చేసేసి ఈ నెక్ యొక్క ఎడ్జ్ ఉంటుంది కదా, లైనింగ్ని కింది వైపుకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ చివరికంతా ఒక టాప్ స్టిచ్ వేసేయాలి. చాలా ఈజీ నెక్ డిజైన్ అండి, సింపుల్గా అయిపోతుంది బిగినర్స్కి. ఇలా చివరి వరకు కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏదైతే మనము జాయింట్ చేసిన ఈ పీస్ని ఇట్లా పక్కకు పెట్టేసి లైనింగ్ని చుట్టూ కూడా ఒరిజినల్ క్లాత్కి జాయింట్ చేయాలి. ఇట్లా రాంగ్ సైడ్ వైపు నుంచి జాయింట్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకవేళ మీరు ఇట్లా డైరెక్ట్గా జాయింట్ చేయలేము అనిపిస్తే నేను ఇందాక చెప్పిన విధంగా చుట్టూ కూడా పిన్స్ పెట్టేసుకుని ఆ తర్వాత స్టిచ్ చేయండి. ఎక్కడ కూడా సంచులు అట్లా రాకుండా మొత్తం అంతా ఈవెన్గా వచ్చేస్తుంది. ఇలా అంతా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ కన్నా కొంచెం ఒరిజినల్ క్లాత్ ఎక్స్ట్రాగా కనిపిస్తూ ఉంది కదా, ఈ ఎక్స్ట్రా పీస్ని అంతా కూడా లైనింగ్ పీస్తో సమానంగా కట్ చేసేయండి. ఈ సైడ్ వేస్ట్ అంతా కూడా ఇలా అంతా వేస్ట్ అంతా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ నెక్ చుట్టూ ఒక టాప్ స్టిచ్ వేసేయండి. అంటే ఇందాక మనం ఒక కుట్టు వేసాం కదా, దానికన్నా పక్కన ఒక పావించి విడ్తోటి ఒక పాదం వరుసన ఇంకొక స్టిచ్ వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇట్లా డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని మనం రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఒక 3 ఇంచెస్ ఉండేలాగా మొత్తం రౌండ్గా నెక్ రౌండ్ని బేస్ చేసుకుంటూ 3 ఇంచెస్ ఇక్కడ నేను చూపించిన విధంగా మొత్తం మార్క్ చేయండి. రెండు వైపులా కూడా సేమ్ ఇలానే 3 ఇంచెస్. మీకు ఇది ఒకవేళ పెద్దదిగా కావాలి అనుకుంటే 4 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టము. ఇంకా సన్నగా కావాలనుకుంటే 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కింది వైపు ఉన్న బాడీ క్లాత్ కట్ అవ్వకుండా ఓన్లీ గోల్డ్ కలర్ క్లాత్ మాత్రమే కట్ చేయాలి. ఇలా రౌండ్గా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పీస్కి ఇట్లా ఇక్కడి నుంచి 1 ఇంచ్ మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ దగ్గరికి ఇట్లా, అంటే ఇక్కడ వచ్చేసి నేను పోట్లీ బటన్స్ వేద్దాం అనుకుంటున్నాను, దానికోసం అన్నమాట. ఇప్పుడు దీన్ని జాయింట్ చేసేటప్పుడు ఈ పోట్లీ బటన్స్ తీసుకుని ఈ మార్కింగ్ దగ్గర ఒక్కొక్కటి పెట్టుకుంటూ స్టిచ్ చేసేయాలి. అర్థమవుతుంది కదా. ఈ పోట్లీ బటన్ దగ్గరికి వచ్చినప్పుడు స్టిచ్ వచ్చేటప్పుడు పాదాన్ని పైకి తీసుకోండి, లేకపోతే కుట్టు జరగదు. ఇట్లా మనం చేసుకున్న 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర ఒక్కో బటన్ని పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పోట్లీ బటన్స్ ఇష్టం లేకపోతే మామూలుగా ట్రయాంగిల్స్ చేస్తాం కదా క్లాత్ తోటి, అవైనా చేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఇవేమీ వద్దు అనుకుంటే ఒక లేస్ అయినా డిజైన్ చేసేయచ్చు. ఇట్లా మొత్తం ఈ పీస్ కిందకి ఇట్లా బటన్స్ని స్టిచ్ చేశాను నేను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది మనకి. దీనికి ఇట్లా పైన ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఈ పీస్ పైన గోల్డ్ కలర్ లేస్ తోటి స్టిచ్ చేస్తున్నాను. ఫినిషింగ్ అన్నమాట ఇది. బటన్స్ దగ్గర పాదాన్ని పైకి లేపుతూ నిదానంగా స్టిచ్ చేయండి. లేదా మీ దగ్గర సింగిల్ పాదము అవైలబుల్గా ఉంటే సింగిల్ పాదంతో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. సింగిల్ పాదంతో అయితే ఈజీగా పని అయిపోతుంది. ఇట్లాగా కుట్టేసిన తర్వాత లేస్ని కట్ చేసేయండి. లేస్కి ఇప్పుడు రెండో చివరిని కూడా ఇంకొక స్టిచ్ వేసేస్తే నెక్ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కుట్టడం కోసము ఈ ఫ్రంట్ పార్ట్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఫోల్డింగ్ వైపు కరెక్ట్గా ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. 3.5 ఇంచెస్ ఇదే మార్కింగ్ సేమ్ ప్లేస్లో కింది వైపును కూడా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర క్లాత్ని ఇట్లా ఫోల్డ్ చేసేసుకుని ఒక 4 ఇంచెస్ వరకు ఈ డాట్ని స్టిచ్ చేసేయండి. 3.5 లేదా 4 ఇంచుల వరకు ఈ డాట్స్ని ఇట్లా క్రాస్గా స్టిచ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ కుట్టడం కోసం ఫస్ట్ ఒక వేస్ట్ క్లాత్ పెట్టుకుని వేస్ట్ క్లాత్ పైన బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసుకుని బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ క్లాత్ ఫస్ట్ నెక్ రౌండ్ స్టిచ్ చేయండి. తర్వాత ఈ వేస్ట్ అంతా కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత చిన్న చిన్నగా టక్స్లు ఇవ్వాలి చాలా జాగ్రత్తగా. ఇలా టక్స్లు ఇచ్చేసిన తర్వాత
ఇలా టక్స్లు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ని కింది వైపుకి టర్న్ చేసేయాలి. నెక్ ఫినిషింగ్ కోసం చివరన ఒక స్టిచ్ వేయాలి. ఈ స్టిచ్ వేసేటప్పుడు లైనింగ్ క్లాత్ అనేది పైకి కనిపించకుండా నీట్గా క్లాత్ని లోపల వైపుకి ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసేయాలి. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత ఒక పాదం వరుసన ఈ స్టిచ్ పక్కనే రెండవ కుట్టు కుట్టేసేయండి. ఇట్లా కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ సైడ్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి మొత్తం చుట్టూ కూడా జాయింట్ చేసేయండి. వేస్ట్ అంతా కట్ చేసిన తర్వాత ఈ క్లాత్ని కూడా సగానికి ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచుల దగ్గరికి ఇలా మార్కింగ్ చేసేసుకుని ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే డాట్స్ కుట్టామో సేమ్ అలానే ఇక్కడ కూడా డాట్స్ కుట్టండి. డాట్ యొక్క పొడవు వచ్చేసి 3.5 లేదా 4 ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకుని కుట్టండి. ఇక్కడ నేనైతే మార్కింగ్ ఏం చేయలేదు. ఈ విధంగా బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ జాయింట్ చేద్దాము. షోల్డర్ జాయింట్ వచ్చేసి డబుల్ స్టిచ్ వేయాలి. నెక్ వైపున కుట్టి ఊడిపోకుండా ఉండడం కోసం గట్టిగా రఫ్ చేయాలి. ఓకే, షోల్డర్ జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టాలో చూసేద్దాం. షోల్డర్స్ దగ్గర ఏమన్నా హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా కట్ చేసేయండి. అలాగే ఇప్పుడు వచ్చేసి ఈ షోల్డర్ జాయింట్ని బ్యాక్ పార్ట్ వైపుకి ఫోల్డ్ చేసేసి పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని ఏ విధంగా కుట్టాలో చూసేద్దాం. ఇవి హ్యాండ్ యొక్క లైనింగ్కి కింది వైపున ఫినిషింగ్ ఉందండి. ఒకవేళ ఫినిషింగ్ లేకపోతే ఫోల్డ్ చేసి కుట్టుకోండి. లైనింగ్ యొక్క మిడిల్ టక్స్ ఒరిజినల్ క్లాత్ యొక్క మిడిల్ టక్స్ రెండు సమానంగా ఉండేలాగా పెట్టుకుని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్నటువంటి వేస్ట్ అంతా కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి క్లాత్కి ఇట్లా కింది వైపున బార్డర్ జాయింట్ చేసుకుందాం మనం. అంటే మనం శారీలో వచ్చిన బార్డర్ని కట్ చేసుకొని ఉంటాం కదా, ఆ బార్డర్ని జాయింట్ చేద్దాం. రాంగ్ సైడ్ వైపు నుంచి బార్డర్ని పెద్దదిగా ఉంది కదా, ఒక 2 ఇంచెస్ బార్డర్ పైకి కనిపిస్తే చాలన్నట్టు నేను బార్డర్ని ఫోల్డ్ చేసి రాంగ్ సైడ్ వైపున జాయింట్ చేస్తున్నాను. ఇట్లా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ బార్డర్ని ఇట్లా ఒరిజినల్ సైడ్ వైపుకి అంటే పై వైపుకి ఇట్లా ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ వేసేస్తున్నాను. స్టిచ్ చేసేటప్పుడు చివరన కొంచెం పింక్ కలర్ క్లాత్ కనిపించేలాగా పెడుతున్నానండి, పైపింగ్ చేసిన లుక్ వస్తుందని. చివరన కూడా ఒక స్టిచ్ వేసేస్తున్నాను. నీట్గా వచ్చేసింది కదా హ్యాండ్. మనకి సైడ్ ఎడ్జెస్ని కట్ చేసేయండి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా కుట్టుకుని రెడీ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 హ్యాండ్స్ కూడా కుట్టేశానండి. ఇప్పుడు మామూలుగా మనము బ్లౌజెస్కి డ్రెస్సెస్కి ఎట్లాగైతే హ్యాండ్స్కి లోతు తీస్తామో సేమ్ అలానే 2 హ్యాండ్స్ని ఇట్లా ఒకదాని మీద ఒకటి ఒరిజినల్ ఎదురెదురుగా ఉండేలాగా పెట్టుకుని ఈ మిడిల్ టక్స్ దగ్గర నుంచి ఒకవైపున మాత్రమే లోతు కట్ చేయాలి. లైట్గా తీస్తే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ లోపలికి ఎక్కువ కట్ చేసేయద్దు. లోతు కట్ చేసిన వైపు ఇట్లా ఒక స్టిచ్ వేసేయండి. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని మనం బాడీకి జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్కి లోతు తీసినది ఫ్రంట్ పార్ట్ వైపుకి వచ్చేలాగా చూసుకోవాలి. హ్యాండ్ యొక్క మిడిల్ టక్స్ షోల్డర్ జాయింట్ ఒకే చోట ఉండేలాగా చూసుకుని ఇట్లా కొంచెంగా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. మామూలుగా మనం బ్లౌజెస్కి డ్రెస్సెస్కి ఎట్లాగైతే హ్యాండ్ జాయింట్ చేసుకుంటామో సేమ్ అలానే హ్యాండ్ జాయింట్ చేసేసుకోవాలి. ఒకవైపున కుట్టిన తర్వాత మళ్ళీ రెండో చివరి వరకు కూడా జాయిన్ చేసుకుంటూ రావాలి. ఇట్లా ఒకవైపున హ్యాండ్ జాయింట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు రెండో వైపున కూడా సేమ్ ఇలానే హ్యాండ్ జాయింట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా హ్యాండ్ జాయింట్ చేసేసానండి. ఇప్పుడు బాటమ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది వచ్చేసి బాటమ్ యొక్క లైనింగ్ క్లాత్.
ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు కట్ చేసుకున్నాం కదా. ఫస్ట్ మనం ఒక పీస్ తీసుకుని దీనికి కింది వైపున ఫినిషింగ్ ఇవ్వడం కోసం ఇట్లా డబల్ ఫోల్డ్ చేసుకుని ఒక స్టిచ్ వేయండి. అంటే నడుము దగ్గర కాకుండా కింది వైపు అన్నమాట. పొడవుకి చివరన ఇట్లా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పై భాగాన కింది వైపున ఫోల్డ్ చేసి కుట్టేసాం కదా, పై వైపున ఇట్లా చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టేసేయండి. ఈ ప్లీట్స్ పెట్టినటువంటి క్లాత్ మన బాడీ యొక్క నడుముకి, మనం ఇందాక స్టిచ్ చేసాం కదా బాడీ, ఆ నడుముకి కరెక్ట్గా సరిపోయేలాగా ఈ లైనింగ్కి ఇట్లా ప్లీట్స్ పెడుతూ స్టిచ్ చేసుకోవాలి. మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. చాలా చాలా ఈజీ అండి. కొంచెం స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి ఈ బాడీకి సరిపోతుందా లేదా అనేది చూసుకోండి. ఇలాగా సరిపోయింది కదా. ఒకవేళ సరిపోకపోతే ఒక కుచ్చు విప్పేయడం, ఒకవేళ లూజ్ వస్తే ఇంకొక కుచ్చు వేయడం చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్కి కింది వైపున మనము బార్డర్ కట్ చేసాం కదా జాయింట్ చేయాలని, ఈ బార్డర్ని జాయింట్ చేస్తున్నాను. దీనికి పీస్ వస్తుంది అన్నట్టు నేను ఫస్ట్ ఇట్లా బార్డర్ని జాయింట్ చేసేటప్పుడు ఒక ఫోల్డ్ చేసుకుంటూ జస్ట్ ఒక ఫోల్డింగ్ మాత్రమే చేశాను చూడండి. ఇట్లా మొత్తం జాయింట్ చేస్తున్నాను చివరి వరకు. మనం పై బార్డర్ని సపరేట్గా కట్ చేసుకున్నాం కదా, ఆ బార్డర్ని ఇక్కడ జాయింట్ చేస్తున్నానండి. కటింగ్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు జాయింట్ చేసిన తర్వాత ఈ జాయింట్ చేసిన బార్డర్ని పక్కకు తిప్పేసి టాప్ స్టిచ్ ఒకటి వేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నీట్గా బార్డర్ అనేది లెగకుండా పీస్ పీస్గా రాకుండా నీట్గా ఉంటుందన్నమాట ఇట్లా జాయింట్ చేసుకుంటే. ఇట్లా 2 బార్డర్స్ కూడా మనం జాయింట్ చేసేసాం కదా. ఇప్పుడు లైనింగ్ క్లాత్ పైన ఒరిజినల్ క్లాత్ పెట్టుకోండి. కింది వైపు బార్డర్ జాయింట్ చేసుకున్నాం కదా, పై వైపున ఇట్లా జాయింట్ చేస్తూ రావాలి. ఇప్పుడు ఈ ఒరిజినల్ క్లాత్ స్టార్టింగ్ ఒక 2 ఇంచెస్ వరకు ప్లీట్స్ పెట్టకుండా కుట్టేసి ఇక్కడి నుంచి ప్లీట్స్ పెట్టాలి. అంటే కుచ్చు పెట్టుకుంటూ రావాలన్నమాట. మనము 3 మీటర్స్ వరకు కట్ చేసుకున్నాం కాబట్టి దగ్గరగా కొంచెం లోపలికి ఎక్కువ క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ కుచ్చు పెట్టుకుంటే ఈ ఫ్రాక్ చూడడానికి నీట్గా బాగుంటుందండి పిల్లలకి. ఇట్లాగా కుచ్చు పెట్టేటప్పుడు ఒక కుచ్చు కిందకి రెండవ కుచ్చు వెళ్ళేలాగా పెట్టుకోవాలి. అప్పుడే మీకు క్లాత్ మంచిగా వస్తుందన్నమాట. చూడండి, ఒక కుచ్చు కిందకి రెండవ కుచ్చు యొక్క క్లాత్ని ఇలా గెంటుతూ పెట్టుకుంటూ రావాలి. అర్థమవుతుంది కదా. కనీసం ఒక 1/2 ఇంచ్ క్లాత్ ఒక కుచ్చు కిందకి వెళ్ళాలన్నమాట. ఇట్లాగా లోపలికి నిదానంగా స్టిచ్ చేసుకోండి. బిగినర్స్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇట్లా మొత్తం అంతా కూడా లైనింగ్ క్లాత్ పైన ఈ ఒరిజినల్ క్లాత్ని కుచ్చు పెడుతూ కుట్టి రెడీ చేసుకోవాలి. ఇలా చివరి వరకు కూడా రెండవ పీస్ను కూడా మీరు ఇలాగే కుట్టుకుని రెడీ చేసుకోవాల్సి ఉంటుందండి. నేను ఒక్కటి మాత్రమే చూపిస్తున్నాను. చూసారా, నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిని మనం బాడీకి జాయింట్ చేసేసుకోవచ్చు. బాటమ్ యొక్క ఒరిజినల్, బాడీ యొక్క ఒరిజినల్ రెండు ఒకవైపుకే ఉండేలాగా పెట్టుకుని బాడీ యొక్క నడుముకి ఈ బాటమ్ యొక్క నడుముని జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లాగా బ్యాక్ సైడ్ కూడా మీరు సేమ్ ఇలానే బాటమ్ని జాయింట్ చేసుకోవాలండి. నేను మీకు ఒక్కొక్కటే చూపిస్తున్నాను, వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టు. ఇలా ఒక స్టిచ్ వేసాం కదా, ఇదే స్టిచ్ పైన రెండవ స్టిచ్ వేసేయండి. ఇలా రెండవ స్టిచ్ కూడా వేసేసుకున్న తర్వాత ఇలా వస్తుందన్నమాట మనకి. ఇదే విధంగా మీరు బ్యాక్ పార్ట్కి కూడా బాటమ్ని జాయింట్ చేసేయండి. వీడియో మొత్తం నాకు ఈగలు కొట్టుకోవడానికే సరిపోతుందండి టైం అంతా కూడాను. ఇప్పుడు సైడ్ జాయింట్ చేసుకుందాము. హ్యాండ్ యొక్క ఈ ఎడ్జెస్ని ఇట్లా సమానంగా పట్టుకుని ఫస్ట్ పాదం కింద పెట్టేసుకోండి. హ్యాండ్ యొక్క చివరి లూజు 4.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి. బొద్దుగా ఉండే పిల్లలైతే హ్యాండ్ యొక్క లూజు 5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుని కుట్టుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది మీరు స్టార్టింగ్ నుంచి ఒకే లెవెల్లో కుడుతూ రావాలి. అప్పుడే మీకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సైడ్ ఈ ఎడ్జెస్ని సమానంగా పట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నడుము జాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత లైనింగ్ క్లాత్స్ని పక్కకు పెట్టేసి ఓన్లీ ఒరిజినల్ క్లాత్కి మాత్రమే జాయింట్ చేయాలి. ఎందుకంటే ఒరిజినల్ క్లాత్ ఎక్కువ పన్నా ఉంటుంది, లైనింగ్ క్లాత్ తక్కువ పన్నా ఉంటుంది కాబట్టి. అలాగే సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఒరిజినల్ క్లాత్ని కూడా ఇట్లా జరీతోటి ఉంది కదా, పీస్ పీస్గా ఊడిపోతుంది అన్నట్టు నేను ఇట్లా ఫోల్డింగ్ చేస్తూ డబుల్ ఫోల్డింగ్ చేస్తూ ఫినిషింగ్ ఇస్తున్నాను.
ఇట్లా కుట్టుకుంటే ఇంకా ఆ దారాలు అనేటివి ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. ఫ్రాక్ ఎన్ని రోజులు ఉన్నా సరే నీట్గా ఉంటుందన్నమాట. ఇట్లా చివరి వరకు కూడా స్టిచ్ చేసేయాలి. కొంచెం దళసరిగా కుట్టు పడాలి అన్నప్పుడు పాదాన్ని పైకి లేపి కొంచెం నిదానంగా స్టిచ్ చేయండి, లేకపోతే నీడిల్స్ విరిగిపోతాయి. ఇప్పుడు మనం 4.5 ఇంచుల దగ్గరికి మార్క్ పెట్టుకున్నాం కదా హ్యాండ్ లూజ్, ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేస్తూ రావాలి. ఈసారి నడుం జాయింట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఒరిజినల్ క్లాత్ని లోపలికి పెట్టేసి ఓన్లీ లైనింగ్ క్లాత్స్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా కుట్టాలి. అర్థమైంది కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను. అలాగే వీడియో మొత్తం చూసి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి షేర్ చేసేయండి. ఇదే విధంగా రెండో వైపును కూడా మీరు సైడ్ జాయింట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేను రెండు వైపులా సైడ్ జాయింట్ చేసేసాను. ఫైనల్గా మన ఈ లాంగ్ ఫ్రాక్ అనేది ఇలా రెడీ అయిపోయింది అనమాట. అలాగే దీనికి వచ్చేసి నేను లైట్గా ఐరన్ కూడా చేసేసాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కనుక ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చింది, ఎలా కుదిరింది అనేది కూడా తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.